ప్రకటనా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనములను మనం చదివి ధ్యానం చేసుకున్నాము. ప్రకటన 6:1-2. సరే, మనము ఇంతవరకు మనం నేర్చుకున్న 4-5 అధ్యాయాలు. 4-5 అధ్యాయాలు ఎక్కడ జరిగాయమా? పరలోకంలో జరిగాయి. ఓకే, ఇక 6 నుండి గమనించండి, 6 నుండి 19 అధ్యాయాలు పరలోకము నుండి భూమి వైపునకు ఫోకస్ మరల్చబడుతుంది. 6 నుండి 19 అధ్యాయాలలో భూమి మీద దేవుని యొక్క ఉగ్రతను మనము చూస్తాం. చదవండి మనం మొదటి వచనం. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదట విప్పినప్పుడు నేను చూడగా చదవండి. మొదటి దానిని విప్పినప్పుడు. సో ఈరోజు మన వాక్య అంశం మొదటి ముద్ర, ఫస్ట్ సీల్. మొదటి ముద్ర. ఎన్ని ముద్రలు ఉన్నాయమ్మా విప్పడానికి? 7 ముద్రలు ఉన్నాయి విప్పడానికి. ఎవరి దగ్గర ఉంది ఆ యొక్క పుస్తకము? ఎవరి దగ్గర ఉంది ఆ పుస్తకం? ఎవరి దగ్గర నుంచి గొర్రెపిల్ల తీసుకొని ఉంటున్నాడు? ఎవరి దగ్గర ఉందమ్మా? తండ్రి దగ్గర. ఆ యొక్క సింహాసనాసీనుడైన వాని యొద్ద ఒక పుస్తకము, చుట్టబడిన పుస్తకము, గ్రంథం ఉండను. ఆ గ్రంథం ఎవరు తీసుకుందమ్మా? గొర్రెపిల్ల ఆ గ్రంథాన్ని తీసుకొని ఉంటున్నాడు. ఏ గ్రంథాన్ని? ఆ గ్రంథంలో ఏముంది? ఆ గ్రంథంలో ఏముందమ్మా? భూమి యొక్క విమోచన పత్రం. భూమిని విమోచించే అధికారము, హక్కు ఎవరికి ఉందమ్మా? భూమి మీద క్రీస్తునకు మాత్రమే అధికారం ఉంది. ఎప్పుడైతే ఆయన పత్రాన్ని తీసుకున్నాక మనం చూస్తున్నాం మొదటి వచనంలో ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు. చూడమ్మా, ఆ గొర్రెపిల్ల 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుములు వంటి స్వరముతో చెప్పుట వింటిని. రమ్ము. ఇప్పుడు ఫోకస్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది తెలుసమ్మా? పరలోకము నుండి భూమి వైపునకు ఫోకస్ తిరిగి పోయి ఉంటున్నది. ఇప్పుడు ఈ యొక్క గ్రంథము చేతులు మారింది. ఎవరి చేతులు? ఏ విధంగా చేతులు మారిందమ్మా? తండ్రి నుంచి కుమారుని చేతిలోనికి వచ్చింది. ఇప్పుడు కుమారుడు ఏం చేయబోతున్నాడు? తన అధికారాన్ని తీసుకోబోతున్నాడు. ఏం అధికారమును? భూమిని పాలించే అధికారమును తీసుకోబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఎటువైపు ఈ యొక్క వాతావరణం? చూడమ్మా, 4-5 అధ్యాయాలు పరలోకములో ఆయన జరిగింది. ఇప్పుడు భూమి వైపునకు ఫోకస్. కారణం ఏంటంటే మా భూమి పాపముతో నిండిపోయి ఉంటున్నది. ఇప్పుడు భూమి మీద దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడు? గొర్రెపిల్ల ఉగ్రత ఏ విధముగా ఉండబోతున్నది? మనకి ఈ ముద్రలు విప్పుతూ ఉన్నప్పుడు, తర్వాత 7 బూరలు ఊతుతూ ఉన్నప్పుడు, తర్వాత 7 పాత్రలు పోయబడుతూ ఉన్నప్పుడు దేవుని ఉగ్రతను మనం చూస్తాం. ఒక విధంగా ఉత్కంఠ మనం చూస్తాం. లోకము పాపముతో నిండిపోయి అంతకంతకు పాపముతో కదా పెచ్చరిల్లిపోతున్న వాతావరణంలో మనము ఈ ముద్రను విప్పడం మనం చూస్తాం. మనం చూస్తాం 2 తిమోతి 3:13 తీసుకోలేదు. కానీ అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు. దేవుని యొక్క తీర్పు, ఉగ్రత ఎప్పుడు మా రాబోతుంది? భూమి చూడమ్మా చెడిపోతుంది. భూమి ఏమైనా బాగవుతుందా? మనుషులు ఏమైనా బాగవుతున్నారా? మనుషులేం బాగా అట్లా. నమ్మనోడు బాగా అట్లా, నమ్మినోడు బాగా అంతేనా కదా?
ఏసప్పు నమ్మినోడు బాగైతుందా? ఏసప్పు నమ్మినోడు బాగా అట్లా, నమ్మినోళ్ళు కూడా బాగా అట్లా. బైబిల్ ఏమంటుందంటే అంతకంతకు చెడిపోతారంట లోకములు మనం ఏం చూస్తున్నాం? తల్లిదండ్రులకు అవిధేయత. అదే అంటాడు ఎవరు పౌలు అంటాడు తిమోతి రాసిన పత్రికలో, అంత్య దినములలో అపాయకరమైన రోజులు వస్తాయి. పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులైన పిల్లలు, తిరుగుబాటు చేసే పిల్లలు. ఇప్పుడు పెచ్చరిల్లిపోతా ఉంది తిరుగుబాటు. తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు. తర్వాత ఏంటమ్మా, అధికారులకు లోబడరు. తర్వాత పాపము, కొత్త కొత్త పాపములను పిల్లలు వింటున్నారా? అందరు తల కిందకి వేసుకుంది. మళ్ళీ ఇంటికి పోయినాక మన వాక్యం ఎక్కదు, బుర్రకెక్కదు. మళ్ళా చదువుకోండి ఇంటికి పోయినాక. ఎన్నో తిమోతి రాసిన 2 తిమోతి 3 చదువుకోండి ఇంటికి పోయినాక. యేసు వచ్చేటప్పుడు ఏముందంట? అవిధేయులైన పిల్లలు, తల్లిదండ్రులకు తిరుగుబాటు చేసే పిల్లలు. పిల్లల గురించి ఏమన్నా అంటే బైబిల్ చెప్తా ఉంది. ఇదంతా మీరు అని చెప్పేసి అమ్మ నాన్న తిరుగుబాటు చేసిన అర్థం ఏంటిది? యేసు ప్రభు రాకడ ఏముంది? దగ్గరలో ఉంది. నీ తిరుగుబాటు దానికి ఒక ఉదాహరణ. తిరుగుబడేది మంచిదంట. యేసు ప్రభు వస్తాడు, తిరుగుబడ్డ వాళ్ళు ఉండిపోతారు. తర్వాత పాపము పెరిగిపోవడాన్ని బట్టి ఒక విధంగా ప్రపంచానికి ముప్పు లాంటి వాతావరణంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇలాంటి చెడిపోయే వాతావరణంలో కుమారుడు భూమి మీద ఆయన తన తీర్పుతో దర్శించి దాన్ని విమోచింపబోతూ గమనించమ్మా. 7 ఏమున్నాయి? ముద్రలు కదా. మొదటి 4 ముద్రలు ఈ ఏదైనా ఇది శ్రమల కాలం ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరం. ఈ 7 సంవత్సరంలో 2 భాగాలుగా విభజిస్తారు. ఒకటి శ్రమల కాలము, ఇంకొకటి మహాశ్రమల కాలం. ఎన్నెంత శ్రమల కాలం ఎన్ని సంవత్సరాలు? మహాశ్రమల కాలం ఎన్ని సంవత్సరాలు? 3.5 శ్రమల కాలము, మహాశ్రమల కాలము ఇంకొక 3.5గా మనము చూసుకోవచ్చు. అయితే ఈ మొదటి 4 ముద్రలు ఎప్పుడు విప్పబడతాయనంటే మహాశ్రమల కాలానికి ముందు. మొదటి 4 ముద్రలు ఏ విధముగా ఉంటుంది ఒక భూమి పరిస్థితి, ఆయన ముద్రలు విప్పుతూ ఉన్నప్పుడు వాతావరణం ఏ విధముగా ఉంటుంది అని అంటే ఈ తల్లి కుమారుణ్ణి కనేటప్పుడు ఏమవుతుందా? పుండు నొప్పులు వస్తాయి. ఏ విధంగా వస్తాయి పుండు నొప్పులు? నొప్పులు ఏ విధంగా వస్తాయి తల్లికి? నిదానంగా 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 అదొక రేంజ్ లోకి వెళ్ళిపోతాయి ఆ నొప్పులు. ఆ కుమారుడు కనేటప్పుడు ప్రసవ వేదన. ఇది చదవండి మత్తయి 24:8. మత్తయి 24:8. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. వేదనలకు ప్రారంభం. వేదనలు నిదానముగా ఏమైందమ్మా? నొప్పులు క్రమక్రమముగా పెరుగుతాయి. ఒక లెవెల్కి పీక్ ఉన్నత స్థాయికి వెళ్ళిపోద్ది. ఆ నొప్పులను తట్టుకోలేని స్థాయికి దేవుని యొక్క ఉగ్రత ఈ మొదటి ముద్ర విప్పుతున్నప్పుడు నిదానం 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 ఇంకా పోతూ ఉంటే తట్టుకోలేని పరిస్థితి భూమి మీద ఆ వాతావరణం మనం చూస్తాం. దేవుని ఉగ్రత. ఈ యొక్క 7 శ్రమల కాలాన్ని ఏమంటారంటే తర్వాత చదువుకోండి. దీన్ని ద డే ఆఫ్ ద లార్డ్ అంటారు ఇంగ్లీష్లో. ప్రభు దినము అని అంటారు తెలుగులో. 2 పేతురు 3:10 మనం చూస్తాం. ప్రభు దినము అని అంటే ఏంటంటే దేవుని ఉగ్రత దినం. ఇంకొక దినం ఉంది. ఏం దినం తెలుసా? ప్రభు దినానికి వ్యతిరేకం. ఏ దినం? అది క్రీస్తు దినం. రాసుకోండి క్రీస్తు దినం ఫిలిప్పీ 2:16 క్రీస్తు దినాన్ని మనం చూస్తాం. ప్రభు దినము,
తర్వాత ఇంకొకటి ఏం దినమ్మా? క్రీస్తు దినం, డే ఆఫ్ క్రైస్ట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. క్రీస్తు దినం ఎవరికి అంటే క్రీస్తు దినం మనకి. మధ్యాకాశంలో మనము దేవునితో విందులో మనం పాల్గొంటాం. క్రీస్తు దినము ఆనందించే దినం. ప్రభువు దినము భయంకరమైన దినం. ప్రభువు దినము దేవుని ఉగ్రత దినము. ఈ 7 ఏళ్ల సంవత్సరములు ఏం దినాలమ్మా? ఏం దినాలు? ఇప్పుడే స్టార్ట్ అయింది ప్రభు దినం. మీకు అందరికి శ్రమ స్టార్ట్ అయింది ఇప్పుడే. ప్రభువు దినము శ్రమల కాలం. 7 సంవత్సరములు ప్రభువు దినంగా ఉండి ఉంటున్నది. ఇప్పుడు గమనించండి, ముద్ర విప్పినప్పుడు చదవండి ఏమైంది? 2వ వచనం చదవండి. 2వ వచనం. మరియు నేను చూడగా ఒక తెల్లని గుర్రము కనబడెను. ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. కిరీటము ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళను. గమనించండి, ఈ గ్రంథమును విప్పుతున్నప్పుడు జరిగింది ఏంటండి? ఏమైతే ఆయన చేస్తూ ఉన్నాడో, విప్పుతూ ఉన్నప్పుడు జరిగింది ఏంటిది? చదవట్లా. విప్పి చదువుతున్నాడు. విప్పి చదవట్లేదు. విప్పగానే విప్పింది. అందులో ఉన్నది జరుగుతూ ఉంది. మొదటిదిగా ఇక్కడ మనం 3 విషయాలు చూసుకుని మనం ముగించుకుందాం. 3 విషయాలని గమనించండి. ఈయన దేని మీద వస్తా ఉన్నాడు? మరి నేను చూడగా అదిగో ఒక తెల్లని గుర్రం. ఏం చూస్తున్నాం ఇక్కడ? తెల్ల గుర్రాన్ని మనం చూస్తున్నాం. తెల్ల గుర్రం మీద ఒక అతను కూర్చొని ఉన్నాడు. ఎవరైనా మొదటి ముద్రను విప్పుతున్నప్పుడు వచ్చిన మనిషి ఎవరైనా? తెలుపు దేనికి గుర్తుమా? తెలుపు పరిశుద్ధతకు గుర్తు, ప్యూరిటీ. తెలుపు. 19వ అధ్యాయం 11వ వచనం చదవండి. 19:11. మరియు పరలోకము తెరవబడి చూచితిని. అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడు. చూడండి, 19:11లో తెల్లని గుర్రం మీద ఒకతను కూర్చుని ఉన్నాడు. ఆయన ఎవరు? ఎవరు నమ్మకమైన వాడు? ప్రభువు యేసు క్రీస్తు. ఈ 6వ అధ్యాయం ప్రకటన 6:2లో కూడా మనం చూస్తున్నాం. తెల్లని గుర్రం మీద ఒకతను కూర్చుని ఉన్నాడు. 19:11లో తెల్లని గుర్రం మీద కూర్చుంది ఎవరమ్మా? యేసు ప్రభు. మరి ఇక్కడ కూడా ఒక వ్యక్తి తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు. మొదటి పరిశుద్ధత. ఆయనకు పరిశుద్ధుడు, ఈయన కూడా ఏంటిదిమా? తెల్లని గుర్రం అంటే అర్థం ఏంటిది? ఈయన కూడా పరిశుద్ధుడే. తర్వాత గుర్రము మీద కూర్చొని ఉన్నాడు. అక్కడ కూడా మనం చూస్తున్నాం, గుర్రం మీద కూర్చున్నాడు. గుర్రం దేనికి గుర్తుమా? గుర్రము అధికారానికి, గుర్రము శక్తికి, గుర్రము గెలుపుకు గుర్తు అయి ఉండి ఉంటున్నది. చదవండి మా యోబు గ్రంథము 39వ అధ్యాయము 19వ వచనం చదవండి. 19 తర్వాత 21 నుంచి 25. యోబు 39:19 చదవండి. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా? కప్పితివా. చూడండి, గుర్రమునకు నీవు బలం ఇచ్చితివా. గుర్రము బలంకు గుర్తు అయి ఉండి ఉంటుంది. చదవండి 21 నుంచి 25 చదవండి. చూడండి, గుర్రం ఏం చేస్తుందంట? మైదానంలో, యుద్ధ భూమిలో కాళ్ళు దువ్వి బలమును బట్టి సంతోషించును. చూడండి, మా గుర్రం బలము గలది. అది ఆయుధాలను ఎదుర్కొని పోవును. ఏంటంట? యుద్ధానికి ఎదుర్కొని పోతుంది. అది భయము పుట్టించు దానిని వెక్కిరించి వీతి నుండకుండాను ఖడ్గమును చూసి వెనుకకు తిరగదు. సరే ముందు చదువుకోండి మీరు. కాబట్టి గుర్రం దేనికి గుర్తుమా? యుద్ధానికి భయపడదు. ఇక్కడ మనం చూస్తున్నాము,
ఈ మనిషి తెల్లని గుర్రం ఎక్కాడు. అక్కడ కూడా మనం చూస్తున్నాం 19:11 యేసు ప్రభు కూడా ఏమెక్కాడండి? యేసు ఏమెక్కిందమ్మా? తెల్లని గుర్రం ఎక్కాడు. గమనిస్తే ఇక్కడ ఈ మనిషికి కూడా ఏముంది? తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు. తర్వాత అతనికి ఒక కిరీటం ఇవ్వబడను. ఏముంది అతనికి? ఏమన్నా కిరీటం ఉంది. 19:12 చూడండి. ప్రకటన 19:12. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల బట్టి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. చాలు. ఇప్పుడు అక్కడ కూడా మనం కిరీటం చూస్తాం. గమనించండి. ఈ 6:2 తెల్లని గుర్రం ఉంది. 19:11 తెల్లని గుర్రం ఉంది. తెలుపు తెలుపు, గుర్రము గుర్రము, కిరీటము కిరీటము. మరి ఎవరిలా కనిపిస్తున్నారో మనకినా? యేసు క్రీస్తు అని నట్టుగా మనం కనిపిస్తూ ఉంటూ ఉన్నది. చదవండి 19:12 చూడండి. ఇక్కడ మనకు ఒక కిరీటం ఉంది. 19:2 చూడండి. అనేక కిరీటం. గమనించండి వ్యత్యాసము, తేడా. యేసు ప్రభుకి అనేక కిరీటములు ఉన్నాయి. ఇక్కడున్న వ్యక్తికి ఒకే కిరీటము ఉంటూ ఉన్నది. తర్వాత 2వ వచనంలో దగ్గర ఏముందంటమన్నా? విల్లు పట్టుకొని. ఇందాక ఏముందంటే విల్లు. విల్లు అంటే అర్థమంటే బాణం లేదు, విల్లు ఉంది. విల్లు అంటే తెలుసు ప్రేమక. విల్లు అంటే బాణం ఉండదు, ఇది మాత్రమే ఉంది. విల్లు మాత్రమే. ఇక్కడ 19:15 మనం చూస్తే చదవండి. 19:15 జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము. 19లో ఏముంది? అక్కడ ఖడ్గం ఉంది. ఇక్కడ ఖడ్గం లేదు, ఇక్కడ విల్లు మాత్రమే ఉంది, బాణము లేకుండా. ఈయన ఎవరు తెలుసమ్మా? ఈయన క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. ఎవడమైనా క్రీస్తు విరోధి, అబద్ధ క్రీస్తు. క్రీస్తు లాగానే కనబడతాడు కానీ క్రీస్తు ఈయన కాదు. యేసు ప్రభు ఎప్పుడు తెలుసమ్మా? యేసు ప్రభు 7 ఏళ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాత వస్తాడు. అబద్ధ క్రీస్తు ఎప్పుడు వస్తాడు? 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభంలో వచ్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఈయన క్రీస్తు లాగానే కనపడతాడు, క్రీస్తు లాగానే జనాలను మోసము చేస్తాడు. సో మొదటిదిగా మనం చూస్తే ఈయన ఎవరమైనా? ఈయన క్రీస్తు విరోధి. ఫస్ట్ ఏంటిదమ్మా? అబద్ధ క్రీస్తు, క్రీస్తు విరోధి. చదవండి మత్తయి సువార్త 24:4-5. మత్తయి సువార్త 24:4-5. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరు వచ్చి, వినండి, అనేకులు నా పేరు పెట్టుకొని వచ్చి నేనే క్రీస్తునని చెప్పి, నేనే చూడండి ఇక్కడ ఏం చేస్తున్నా? క్రీస్తులాగానే కనిపిస్తున్నాడు. నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. పలువురిని మోసపరచదు. అయిపోయినా 4-5. పలువురిని క్రీస్తునని చెప్పి ఈయన క్రీస్తు విరోధి, అబద్ధ క్రీస్తుగా ఉంటున్నాడు. ఇదే యోహాను ప్రకటనను రాసిన యోహాను మొదటి యోహానులో ఆయన రాసినప్పుడు చదవడమా? మొదటి యోహాను 2:18. మొదటి యోహాను 2:18. చిన్న పిల్లలారా ఇది కడవరి రోజులు. క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటుని కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. మా జాగ్రత్త వినండి. ఇప్పుడు అనేకమైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. గమనించండి. ఎప్పుడు రాస్తున్నాడమ్మా ఇది? ఎప్పుడు రాస్తున్నాడమ్మా? యేసు చనిపోయి వెళ్ళిపోయిన 60 సంవత్సరాలకే. 60 సంవత్సరాలకి ఏమంటున్నాడు? ఇప్పుడే అనేకమైన క్రీస్తు
మేమే క్రీస్తులమని మాయ చేసేవారు అనేకులు ఇప్పుడే వచ్చారంట. అప్పుడే అనేకులు వచ్చారంటే ఇప్పుడు ఎంతమంది క్రీస్తు విరోధులు ఉండాలా? జాగ్రత్తగా వినండి. మనం ఎట్లున్నాం తెలుసా? ఎవడు సరి చేసుకుని వస్తే వాడే పాస్టర్. బైబిల్ ఏమంటుంది? అనేకమైన కళ్ళ క్రీస్తుగల్ ఏమనుంది మాకు తమిళ్లో? కళ్ళ బోధగల 2:18 చదువు. பிள்ளைகளே, இது கடைசி காலமா இருக்கிறது. அந்நிய கிறிஸ்து வருகிறது. அம்மா, அந்நிய கிறிஸ்து అనేక మంది. ఇప్పుడు ఒక మాట, అనేక మంది అని అంటే హొసూరులోనే నీకు ఎంతమంది దొరుకుతారమ్మా? మనం ఏముంటుంది తెలుసా? హొసూరులో ఉన్న 100 మంది పాస్టర్లు కరెక్టే అంటాం మనం, కానీ వాక్యం ఉంటుంది అనేక మంది అబద్ధ పాస్టర్లు, క్రీస్తు విరోధులు. క్రీస్తు లాగానే కనిపిస్తారు కానీ వాళ్ళు క్రీస్తు కాదు. ఇక్కడ కూడా వేషం, క్రీస్తు లాంటి వేషం కానీ క్రీస్తు కాదేనా? 1 యోహాను 2:22. 1 యోహాను 2:22. యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. వాడే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధులు యేసు ప్రభుని దేవునిగా ఒప్పుకోరు. అది 4:3. 1 యోహాను 4:3. ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసుని ఒప్పుకొనదో, ఏ ఆత్మ యేసుని ఒప్పుకోదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మని మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని. ఓకే, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. క్రీస్తు విరోధి వచ్చునని ఎప్పుడు చెప్పాడు? అప్పుడే చెప్పాడు. ప్రకటన 6లో అసలైన క్రీస్తు విరోధి వచ్చాడు. వీళ్ళంతా డూప్లికేట్స్. వీళ్ళంతా ఎవరు చూపిస్తున్నారండి? వీళ్ళంతా ఈ దొంగ పాస్టర్లు అంతా ఎవరు చూపిస్తుందా సార్? అసలైన డూప్లికేట్ పాస్టర్ రాబోతా ఉన్నాడు, ఆయనను చూపిస్తా ఉన్నాడు. వీళ్ళంతా ఎవరి కొరకు రెడీ చేస్తున్నాడు తెలుసా? అసలైన ఒరిజినల్ డూప్లికేట్ క్రీస్తు విరోధి వచ్చే వరకు వీళ్ళంతా ఉంటారు. మనం వీళ్ళని చూసుకొని వీళ్ళు ఎక్కడ పోతా ఉంటాం. వీళ్ళు ఎక్కడ పడిపోతారు? మనల్ని ఎక్కడ పడిపోతారు వీళ్ళు? ఈ దొంగ పాస్టర్లు కావచ్చు, క్రీస్తు విరోధులను మనం వెనకాల వెళ్తే వారు మనం తీసుకుపోయేది ఎక్కడ తెలుసా అండి? అసలైన డూప్లికేట్ క్రీస్తు విరోధి దగ్గర తీసుకుపోతారు మనల్ని. మనం అనుకునేది ఎక్కడికి? క్రీస్తు దగ్గరికి పోతున్నాం, క్రీస్తు దగ్గరికి పోతున్నాం, క్రీస్తు దగ్గరికి పోతాం. పర్లేదు, వారు పడుకోపోయింది క్రీస్తు విరోధి దగ్గరికి. చదివారా? 2 యోహాను 7. 2 యోహాను 7. 3 విషయాలు మనం చూస్తాం, ముగించుకుందామా? 2 యోహాను 7 చదవండి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అనేకులు యేసుక్రీస్తు శరీరంలో వచ్చాడని అంటే వాళ్ళు నమ్మరు. అనేకులు బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అన్నాడు. క్రీస్తు విరోధి. ఈ క్రీస్తు ఇక మనం చూస్తున్నాము. ఈయన నిజంగా క్రీస్తులాగా రాలా, వేషం వేసుకొని వచ్చాడు. జనాలు ఆ వేషానికి ఏమైపోతారమ్మా? పడిపోతారు. ఈయననే క్రీస్తు అనుకొని. చదవండి 2 కొరింథీ 11లో 13 నుంచి 15. 2 కొరింథీ 11లో 13 నుంచి 15. అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకుని వారై. వేషం గమనించండి. చాలా మంది పాస్టర్లు ఈ రోజులలో వేషం వేసుకున్నారు. ఏం వేషం? యేసు వేషం. గుర్తుపడతావా నువ్వు? నీకు గుర్తవుతుందా? నీకు గుర్తుపట్టాలని నీకు వాక్యం తెలవాలమ్మా. నీకు వాక్యం తెలియకపోతే ఎవరు కరెక్ట్ పాస్ట్, ఎవరు దేవుని సేవకుడు, ఎవడు ముసుకేసుకొని వచ్చిన సేవకుడు నీకు అర్థం కాదు. నీకు అట్టివాడు చదువు. అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకుని వారై. పాస్టర్ల వేషము ధరించుకున్న వారయ్యండి. దొంగ అపోస్తలులను. ఏం అపోస్తలు అన్నమా వీళ్ళు? దొంగ అపోస్తలు అర్థం ఏంటిది? చాలా మంది పాస్టర్లు వేషం వేసుకొని తిరుగుతా ఉన్నారు. దొంగ పాస్టర్లు అయి ఉంటున్నారు.
యూట్యూబ్లో ఆన్ చేయండి. మనం చాలా మంది కైపాస్ యూట్యూబ్లో ఉన్నాయి. ఎంతమంది దొంగ పాస్టర్లు ఉన్నారు రోజులలో యూట్యూబ్లలో. ఎంతమంది ఏసప్ప వేషం వేసుకొని యేసు సేవకులంగా వాళ్ళు కనబడుతూ ఉంటున్నారు. చదవండి. దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పరివారమై ఉన్నారు. మోసము, ఈయన మోసం చేస్తాడు, మనం చూస్తాం. ఈయన మోసం చేస్తాడు, అంత్యక్రీస్తు. వీళ్ళు మోసం చేస్తారు మనల్ని. ఇది ఆశ్చర్యము కాదు, ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. సాతాను అప్పుడు వేషం వేసుకున్నాడు. ఎప్పుడు వేషం వేసుకున్నాడా అమ్మా? ఆదికాండం 3వ అధ్యాయంలోనే వేషం వేసుకున్నాడు, దేవుని వేషం. ఇప్పటికీ ఈ కళ్ళ పాస్టర్లు అంతా వేషం వేసుకుంటూ ఉన్నారు. తర్వాత ఎక్కడమ్మా? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో యేసు వేషం వేసుకొని వస్తాడు. చదవండి చదవండి. కనుక వాని పరిచారకులు అంటే ఆయన పాస్టర్లను నీతి పరిచారక వేషం ధరించుకుంటా. ఏ వేషం అంట? నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు. గొప్ప సంగతి ఏం కాదమ్మా. పాస్టర్లు వీటికి వచ్చి ప్రైజ్ ది లార్డ్ కూసో వేషం వేసుకుని వస్తారు. అమ్మా ఎంత డేంజర్ తెలుసమ్మా ఇది. వీళ్ళు ఎవరిని మోసం చేస్తారు తెలుసా? వీళ్ళు మోసము చేసేది నమ్మని వారిని కాదు, నమ్మిన వారే మోసపోతారంట. యేసు ప్రభుని సంవత్సరాలుగా నమ్మిన వారే మోసపోతారంట. చదవండి ఈ మత్తయి సువార్త 24:24. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి చూడండి. అబద్ధ క్రీస్తు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను. చూడండి ఎవరు మోసపోతారంటామండి? ఎవరు మోసపోతారంట అంటే నమ్మినోళ్ళే మోసపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నమ్మినోళ్ళే మరి ఎట్లా మోసపోతుంది సమా? చూడండి ఈ రోజుల్లో యూట్యూబ్లో చూడండి. నాకు నిన్ననే మానస నాకు మెసేజ్ పంపించింది, ఒకటి వీడియో పంపించింది. ఆ వీడియోలో చూస్తే ఒకతను గుడ్డోడు, పూర్తి గుడ్డోడే. ఆ గుడ్డని కన్నిచ్చాడు ఈ పాస్టర్. ఇప్పుడు గుడ్డని కన్నిచ్చాడు నాకు తెలియదు. మరి ఇప్పుడు జనం నమ్ముతాడు. ఇప్పుడు ఈ గుడ్డనికి కన్నిచ్చిండు చర్చ్. ఎక్కడ బేరికెళ్ళ ఎక్కడో చెక్ పోస్ట్ దగ్గరనో ఎక్కడో ఓ పాస్టర్ కన్నిచ్చిండు. ఈ చర్చ జనం ఉంటారా? ఈ చర్చ జనం ఉంటారా? అందరికి ఎవరు కావాలా? అందరికి ఆ పాస్టర్ కాదు. ఏ పాస్టర్? ఆ కన్నిచ్చే పాస్టరే కావాలి. ఎట్లా మోసం చేస్తున్నాడు చదవండి. ఎట్లా మోసం చేస్తున్నాడు చదవండి. మోసపరచుటకై ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై, ఏర్పరచబడిన వారిని కూడా మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు వీళ్ళు చేస్తారంటండి. ఎవరు? ఈ దొంగ పాస్టర్లు. గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. గొప్ప గొప్ప సూచక్రియలు మహత్కార్యం. అమ్మా ఈ రోజులలో జనాలు దేనికి ఎగబడతారమ్మా? ఎక్కడికి ఎగబడతారు? వాక్యము సరిగ్గా చెప్పే చర్చలకు ఎగబడరు. ఎక్కడికి ఎగబడతారండి? కింద పడేసే పాస్టర్లు కావాలి మాకు. ఆ నీళ్ళు ఇచ్చి నూనె అనుకో తాగు దినమంతా తాగి కడుపు పుచ్చుకునే పాస్టర్లు కావాలి మనకి. వాక్యాన్ని మాత్రం వాక్యముగా చెప్పే కాపరులు మనకి అవసరం లేదు. కొందరు పాస్టర్లు చూడాలమ్మా, దరిద్రం అనిపిస్తుంది, నవ్వు వస్తుంది. మరి ఎక్కడన్నా బైబిల్లో యేసు ప్రభు వాక్యం చెప్తా ఉంటే ఎందుకని మ్యూజిక్ అని వచ్చిందమ్మా? ఈరోజు చూడండి వాక్యం చెప్తా ఉంటే ఎందుకని మ్యూజిక్ వస్తూ ఉంటుంది. సినిమా వచ్చినప్పుడు క్లైమాక్స్ ఒక మ్యూజిక్, ఫైటింగ్ ఒక మ్యూజిక్. ఎక్కడుందమ్మా బైబిల్లో? జనాలకు వాళ్ళే కావాలా? ఎలాంటి కావాలా? ఆయన వాక్యం చెప్పినప్పుడు అని ఏడుస్తా ఉండాలి. ఆయన ఏడుస్తా ఉంటే మ్యూజిక్ కూడా ఏడ్చినట్టు వెళ్తా ఉంటాడు. ఆయన పరిగెత్తా ఉంటే ఆయన వీడియో పరిగెత్తా ఉంటాడు.
హృదయాన్ని కదిలిస్తుందంట. అందుకే నమ్మిన వారిని సహితము మోసపరచుదురు. సరి అయిన వాక్యానికి జనాలు, అబద్ధ క్రీస్తులు వస్తారు. అబద్ధ క్రీస్తులనే జనాలు నమ్ముతారు. చదవండి 2వ తెస్సలోనిక 2:8-9. వాని రాక సాతాను ఏ విధముగా వస్తాడు? సాతాను రాక మన తెలుగులో అంత కరెక్ట్గా లేదు కానీ తమిళలో ఏమో చదువు 9 చదువు. 2వ తెస్సలోనిక 2:8-9 చదువు. அந்த அக்கிரமக்காரன் அக்கிரமக்காரன் யாரு? సాతాను. అక్రమకారం వెలిపడవని అంటే అర్థం బయలుపరచబడును. సాతాను అప్పుడు కనబడతాడా? ఎప్పుడు కనబడతాడు? చదువుమా. அவனை கர்த்தர் தம்முடைய வாய் சுவேசத்தினால் அழித்து தம்முடைய வருகையின் பிரசாதத்தினாலே நாசம் பண்ணுவார். ஓகே. அந்த அக்கிரமக்காரனுடைய చూడమ్మా, அந்த అక్రమకారనుడియ வருகை చూడమ్మా, வருகை ఎట్లా వస్తాడంట? வருகை సాతానుடைய செயலின்படி అంటే సాతానుடைய అంటే అర్థమేంటి? సాతాను యొక్క పనులతోనూ செயல்பడి సకల వల్లమయోడు ఎట్లా వస్తాడమ్మా? బలముతో వస్తాడ. ఇప్పుడు బలంతో పని చేస్తున్న పని చేయట్లేదు చాలా పాస్టర్లు. బలంతో పని చేస్తున్నాడు అంటే జనగట్టు బలం ఉందా లేదా? సాతాను వచ్చే ముందు ఇలాంటి బలమైన పనులు జరుగుతాయి. పాస్టర్లు చేస్తారు అలాంటివి. బలముతోనూ పొయ్యాన అద్భుతం. మనస వింటా ఉంది ఇక్కడ. ఏం అద్భుతం అది? పొయ్యాన అద్భుతం. అయిపోయిందమ్మా. తెలుగులో వాని రాక సాతాను ఏ విధంగా వస్తున్నాడు? అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధమైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ వచ్చును. అంటే అర్థమేంటిది? ఇప్పుడు జరిగే సూచక క్రియలు, ఇప్పుడు జరిగే మహత్కార్యములు, ఇప్పుడు జరిగే బలమైన పనులు, ఇవన్నీ ఎవరు రాక గుర్తుమా? ఎవరు రాక గుర్తు? సాతాను అట్లనే వస్తారు. ఎట్లా? ఇది చూసి మనం మోసపోతాం. ఇది చూసి ఓ ఈయన పాస్టర్ రా, ఓ ఈయన గొప్ప గొప్ప పనులు చేస్తున్నాడు రా. సాతాను వాళ్ళలో నుంచే మాయ చేసి అనుకోకుండా ఆయన వచ్చేవాడిగా ఉంది. మనకి ఇప్పుడు మనకు గుర్తెట్లా? ఎవరు నిజమైన పాస్ట్, ఎవరు అద్భుతమైన పాస్ట్ గుర్తెద్దా మనకి? గుర్తుగా ఎందుకు? వాళ్ళు అదే వేషం వేసుకుని ఉన్నారు. వాళ్ళు ప్రజలు కూడా నమ్మరు. దేన్ని మా ప్రజలు వాక్యాన్ని నమ్మరు. ప్రజలు దేన్ని నమ్ముతారు? ప్రజలు దేన్ని నమ్ముతారు? ఆశ్చర్యాలు, సూచక క్రియలు, గొప్ప గొప్ప కార్యాల ప్రజలు నమ్ముతారు. సాతాను, అబద్ధ క్రీస్తు వచ్చేది వీటి శక్తితోనే బయలుపరచబడి ఇవన్నీ జరుగుతున్నాయి. సాతాను తొందరగా రాబోతూ ఉన్నాడు. మీరు అనొచ్చు, అన్న ఎట్లా అంటావు అన్నాను అని చెప్పేసి. యేసు ఒక మాట అంటాడు, తీసపడలేదు కానీ మత్తయి 7:22-23 అంటాడు యేసు ప్రభు. ఆ రోజు ఏంది? గొర్రెలను మేకలను పక్కన పెట్టినప్పుడు మనం చూస్తామంటే అక్కడ నరకానికి పంపిస్తాను అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంట? మేము నీ పేరులో ఏం చేయలే, మేము నీ పేరులో అద్భుతములు చేయలేదా, నీ పేరులో రోగాలను పోగొట్టలేదా, నీ పేరులో ధైర్యాలను వెళ్ళగొట్టలేదా? ఎవరి పేరును వాడు వాడుకున్నది? యేసు పేరును వాడుకున్నారు. యేసు పేరులోనే అవన్నీ అవుతా ఉన్నాయి. కానీ ఏసు అంటున్నాడు, ఏమంటున్నాడు ఏసప్ప? మీరెవరో నాకు తెలియదు. మనకి యేసు ప్రభు అంటున్నాడు మీరెవరో మాకు తెలియదు. మనకు తెలుసా మన వాళ్ళు ఎవరో? మనకు వాళ్ళే బెస్ట్, వాళ్ళే బెస్ట్. మొన్న ఒక చర్చ్ మన విశ్వాసులే, కానీ ఇంకొక చర్చ్ దగ్గర నీళ్ళు ఇచ్చి పడేసేది అంతా జరుగుతూ ఉందంట. బాగా లేకపోతే వాళ్ళ కొడుకు బండేసుకొని పోతా ఉన్నాడు, స్పీడ్గా ఎక్కిపోతున్నాడమ్మా. ఏడికిరా అంటే నువ్వు అక్కడికి పోతే బాగాలే కదా, మాస్కి పోదాపా మనం వద్దున బాబు ఇంటికి వాళ్ళని చెప్పింది వాళ్ళమ్మ. ఎందుకు? సాతాను యొక్క రాకడ మహత్కార్యములతోనూ, బలముతోనూ, శక్తితోనూ,
నానా విధములైన సూచక్రియలతోనూ సాతాను రాబోతూ ఉన్నాడు. చదవండి మా యోహాను సువార్త 5:43. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. యేసు అంటున్నాడు, నేను నా తండ్రి పేరులో వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల, మరి ఒక్కడు తన పేరులో వచ్చిన ఎడల వారిని అంగీకరింతురు. ఆయన ఎవరంటే అంత్యక్రీస్తు. ఈయననే క్రీస్తు విరోధి. నన్ను మీరు నమ్మడం లేదు, ఇంకొకడు వస్తాడు, ఇంకొకడు వచ్చాడు మాత్రం మీరు నమ్ముతారు. ఇప్పుడు కూడా సరిగ్గా వాక్యం చెప్పే బోధకులను ఎవరు నమ్మరండి. అందరు నమ్మేది అబద్ధ బోధకులను, క్రీస్తు విరోధులను అనేకులు నమ్ముతా ఉంటున్నారు. అందుకే యోహాన్ అంటాడు, మొదటి యోహాను 4:1 ప్రతి ఆత్మను నమ్మక, ప్రతి ఆత్మను నమ్మక. ఇక్కడ మనము నువ్వు జాగ్రత్త పడకపోతే ఈ 6:1 నీకేమర్థమవుతుంది? నువ్వు జాగ్రత్తగా గమనించకపోతే నువ్వు ఎవరు అనుకుంటావు? నువ్వు జాగ్రత్తగా గమనించకపోతే నువ్వు యేసు ప్రభు అనుకుంటావు. అందుకే ప్రతి ఆత్మను నమ్మక. ఇది క్రీస్తు ఆత్మనా, క్రీస్తు విరోధి ఆత్మనా, మనం జాగ్రత్తగా మనము ఏం చేయాలని మనకు తెలవాలి. జాగ్రత్తగా తెలవాలి అని అంటే ఏం చేయాలన్నా నీకు వాక్యం తెలవాలి. నేను ఇప్పటికి ఇన్ని సంవత్సరం నేను ఈ చర్చకు వచ్చే ఇంకా మన దాంట్లో కొందరు ఉన్నారు ఏమన్నా అయితే నీళ్ళి 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 అని చెప్పాడు. కారణం ఏంటిది? నువ్వు చర్చకు సరిగ్గా రావు, నువ్వు వాక్యం సరిగ్గా వినవు కాబట్టి వాక్యం వ్యతిరేకమైనవే మనం చేస్తూ ఉంటాం. కాబట్టి మొదట మనము జాగ్రత్తగా ఉండాలి. ఎవరి గురించి జాగ్రత్త? క్రీస్తు విరోధులు, పాస్టర్ల గురించి. ప్రతి పాస్టర్ను నమ్మడానికి వీలు లేదు. అదేవిధంగా పాస్టర్లు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా? వాళ్ళ పనులు ఏ విధంగా ఉన్నాయి? అవి సైతాను యొక్క శక్తితో జరిగే పనుల, దేవుని శక్తితో జరిగే. మనకు చాలా జాగ్రత్తగా వినండి. యేసు ఒక మాట అంటాడు, నన్ను నమ్మిన వారు నాకంటే గొప్ప పనులు చేస్తారని చెప్పాను అన్నాడు. చాలా మంది ఇలాంటి పనులు చేస్తుంటారు కదా. ఇలాంటి పనులు చేస్తుంటారు, ఈ కాళ్ళలోని కాళ్ళు అతికించేటోళ్ళు, తర్వాత ఏమా లోపల గడ్డను మాయం చేసేటోళ్ళు, ఏమేమో మాయం చేసే ఉన్నారు కొందరు పాస్టర్లు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? బైబిల్లో యేసు ప్రభువు చెప్పిండు కదా, నన్ను నమ్మితే నాకంటే గొప్ప పనులు చేస్తావని. అదొకటి వాక్యం తీసుకుంటారు. నాకంటే గొప్ప కార్యం అమ్మ, బైబిల్లో గొప్ప కార్యం ఏమని చెప్పండి మా. యేసు ఏమన్నాడు? నన్ను నమ్మితే నాకంటే గొప్ప కార్యం చేస్తావు. మరి గొప్ప కార్యం ఏముంది బైబిల్లో? అన్నిటికంటే గొప్ప కార్యం చనిపించిన వాళ్ళు బతికించేది. ఓకే, ఇంకా అన్నిటికంటే గొప్ప కార్యం తెలుసమ్మా, పాపంలో చచ్చిన వారిని పరలోకానికి పంపించేది అన్నిటికంటే గొప్ప కార్యం. ఇంతకన్నా గొప్ప కార్యం ఇంకోటి లేదు. ఒకని చెయ్యి బాగా నరకానికి పోవడం గొప్పనా? ఒకడు చెయ్యి ఇరిగి కూడా పరలోకం పోవడం గొప్పనా? పరలోకం నాకంటే గొప్ప కార్యం నువ్వు చేస్తావంటే ఏం తెలుసమ్మా, ప్రజలను మీరు రక్షిస్తారు, ప్రజలను మీరు మారుస్తారు, ప్రజలను మీరు పరలోకానికి పంపిస్తారు. కాబట్టి మొదట ఎవరమైనా క్రీస్తు విరోధి, అబద్ధ క్రీస్తు మొదటిగా. రెండవదిగా ఈయన దగ్గర ఏమని మనం చూస్తున్నామ్మా? ఈయన దగ్గర ఏమమ్మా? విల్లు. ఇప్పుడు విల్లు ఉంటే నీకేముండాలి? బాణము ఉండాలా. బాణము లేకుండా విల్లు ఉంది అంటే అర్థం ఏంటి తెలుసా? ఈయన చూడండి, ఇక్కడ బాణము లేకుండా విల్లు పట్టుకొని చూడండి, అతడు జయించుటకు బయలు వెళ్ళను. నువ్వు జయించాలంటే నీకేం కావాలి? నీకు బాణం ఉండాలా, జయించాలంట. కానీ ఈయన
బాణము లేకుండానే ఈయన జయిస్తూ ఉన్నాడు, విల్లుతో మాత్రమే. అర్థమైంది తెలుసా? ఈయన ఏమి చెప్పుకొని వస్తాడు, ఈయన ఒక వాక్యము, ఈయన ఉపదేశము ఏమిటి అని అంటే, సమాధానాన్ని మీకు ఇస్తాను నేను. ఏమిస్తాను నేను? నెమ్మదిని, భద్రతను మీకు ఇస్తాను. మీకు చూడు, జయించటకు ఎట్లా జయిస్తున్నాడంట? రక్తపాతము లేకుండానే జయిస్తా ఉన్నాడు, నెమ్మదితో జయిస్తూ ఉన్నాడు, సమాధానంతో. గమనించండి, అతనికి కిరీటం ఇయ్యబడినమాట. కిరీటం ఇయ్యబడను. ఎవరు కిరీటం ఇచ్చింది? కిరీటం ఇయ్యబడను అంటే ఈ లోకం ఉంది కదా, ఈ లోకస్తుల లోకంలో నెమ్మది ఉందా? లోకంలో మనిషికి నెమ్మది లేదు, లోకానికి నెమ్మది లేదు. ముఖ్యంగా ఇశ్రాయేలీయులకు నెమ్మది ఉందా అండి? ఇశ్రాయేలుకి నెమ్మది లేదు. ఇశ్రాయేలుకి ఎప్పుడు కూడా ఏంటిది? యుద్ధాలు, యుద్ధాలు, యుద్ధాలే. ఎప్పుడైతే ఈ క్రీస్తు విరోధి వచ్చి ఈ వెల్లును పట్టుకొని నేను మీకు సమాధానాన్ని ఇస్తాను, నా దగ్గర ఏముంది, నా దగ్గర మీకు పరిష్కారం ఉంది, మీ గొడవలకు పరిష్కారం ఉంది, నెమ్మదిని ఇస్తాను అని ఎప్పుడైతే ఈ యొక్క అంత్యక్రీస్తు చెప్తాడో జనాలు ఏం చేస్తారు తెలుసా? ఆయన నమ్ముతారు. కాబట్టి చూడండి, కిరీటం ఇవ్వబడింది అని అంటే నమ్మారు. ఎవరు నమ్మారు? లోకం నమ్ముతుంది, దేశాలు నమ్ముతాయి. ఎవరిని? ఈ అంత్యక్రీస్తుని, క్రీస్తు విరోధిని ఎవరు నమ్ముతాయి? లోకము. ఈయన మాకు నెమ్మదినిస్తా నమ్ముతాయి కాబట్టి కిరీటమును ఇస్తారు, రాజుగా చేస్తారు. అందుకే ఆయన జయించుటకు పోతా ఉంటాడు. ఆయన గెలిచడం లేదా? ఏమన్నా ఈ సమాధానము ని బట్టే ఇశ్రాయేలు కూడా నమ్ముతారు. ఎవరిని? ఈ క్రీస్తు విరోధిని నమ్మి, చల్ నీవు మాకు రాజువి. వాళ్ళు మోసపోతారు. చదవండి దానియేలు గ్రంథము 9:27. దానియేలు 9:27. దానియేలు 9:27. అతను ఒక వారం, అక్కడ ఒక వారం అంటే దేనికి గుర్తు అంటే 7 సంవత్సరాలకు గుర్తు. ఒక వారము అనేకருக்கு ఉడன்பడిక నిబంధన, ఒక కవెనెంట్ నిబంధన చేసుకుంటారు. ఎవరు? క్రీస్తు విరోధి వచ్చినప్పుడు 7 సంవత్సరములు ఎవరితో నిబంధన చేస్తారండి? అమ్మా, ఎవరితో నిబంధన చేస్తాడు? ఇశ్రాయేలుతో నిబంధన చేస్తాడు. ఏంది? నేను మీకు ఫ్రెండ్గా ఉంటా, మిమ్మల్ని చూసుకుంటా. ఒక 7 సంవత్సరాలు చాలండి నిబంధన చేసుకుంటాడు. ఎట్లాంటి నిబంధన? చదవమ్మా దానియేలు 8:25. దానియేలు 8:25. మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి లాభం తెచ్చుకొనును. అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనును. ఓకే, క్షేమముగా నున్న కాలమందు మనం చూస్తున్నాం. ఇంగ్లీష్ లో పీస్ అని ఉంది అనుకుంటా, సమాధానం. ఏమనే అమ్మా విల్లు దేనికి గుర్తుమా? సమాధానం. నేను మీకు సమాధానం ఇస్తా. ఈయన మొదటిది ఏంటమ్మా? ఆయన క్రీస్తు విరోధి. రెండవది ఈయన మెసేజ్, ఈయన వాక్యము ఏమై ఉన్నది తెలుసమ్మా? ఇది విరోధమైన బోధ. అక్కడ మనం చూసుకున్నాం. యేసు దగ్గర ఏముంది? యేసు దగ్గర విల్లు ఉందా? యేసు దగ్గర కత్తి ఉందా? యేసు దగ్గర ఖడ్గం ఉంది. ఈయన దగ్గర ఏముంది? విల్లు మాత్రమే. ఏంటిదిమా? ఈయన ఈ విల్లు దేనికి గుర్తు? సమాధానము. మీకు ప్రాస్పెరిటీ ఏంటిది? మీరు ఇల్లు అవన్నీ కట్టుకుంటారు, అంత బాగుంటుంది. సమాధానము అంతా బాగుంటుంది అని ఈయన చెప్తా ఉన్నాడు. క్రీస్తు దగ్గర ఏముందండి? క్రీస్తు దగ్గర ఖడ్గము ఉండి ఉంటున్నది. ఇప్పుడు ఏ మెసేజ్ కరెక్ట్ మెసేజ్ అండి? బైబిల్ క్రీస్తు
ఖడ్గం గుచ్చుకుంటది, విల్లు గుచ్చుకోదు. నెమ్మది నెమ్మది నెమ్మది. మనకి నీకేం కావాలి? మనం ఎక్కువ మనం ఏం దేని కోరుకుంటాం? ఖడ్గాన్ని మనం కోరుకోము. అమ్మా నువ్వు యేసప్ప నమ్ముకుంటే అన్ని రోగాలు పోతాయి. అమ్మ బైబిల్ ఎక్కడున్నా అన్ని రోగాలు పోతాయని. యేసప్ప నమ్ముకుంటే నీకు అన్ని అప్పులు పోతాయి. అమ్మ బైబిల్ ఎక్కడుంది అప్పులు పోతాయని. అన్ని అప్పులు పోతాయి. ఏంటది? విల్లు. కానీ యేసుని నమ్ముకుంటే నీ లోపల ఉన్న పాపాన్ని తీసేయమ్మా. యేసుని నమ్ముకుంటే ప్రతి ఆదివారం చర్చికి రావమ్మా. యేసుని నమ్ముకుంటే ప్రతి రోజు నువ్వు ప్రార్థన చేయమ్మా. యేసుని నమ్ముకుంటే నీ కానుకలలో మార్పు రావాలమ్మా. ఓహో అక్కడ చెప్పకు, నువ్వు గుచ్చే మాటలు చెప్పకు, మాకు నెమ్మది మాటలు మాకు చెప్పు. సాతాను యొక్క క్రీస్తు విరోధి మొదట, రెండోది ఆయన విరోధమైన బోధ చేస్తారు. ఆయన విరోధమైన బోధ చదవండి. 1 తిమోతి 4:1. 1 తిమోతి 4:1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణలను మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ. చాలండి, దయ్యముల బోధ. మా దయ్యం బోధ ఏంటిది? ఖడ్గమా విల్లు. మనకేం కావాలా? కాబట్టి ఖడ్గం కావాలన్నా విల్లు కావాలన్నా? ఏం కావాలమ్మా? ఖడ్గమా? అన్నందుకు ఫోన్ చేస్తాడు మాకు అన్న ఫోన్ చేయడు కదా. రమ్మని చెప్పి అన్నకు చర్చికి మామూలు మాకు గుచ్చుకోవద్దు. మమ్మల్ని మమ్మల్ని వదిలేయాలి. మేము ఎప్పుడు పోయినా మమ్మల్ని ఏమనొద్దు, ఎట్లా బతికినా ఏమనొద్దు. అది విల్లు. ఖడ్గం ఏంటిది? అమ్మ ఎందుకు రావట్లేదు, ఎందుకు నువ్వు బతకడం లేదు? ఖడ్గం అబద్ధ దయ్యముల బోధ. నీకంతా నెమ్మది, అంతా సమాధానం. 2 తిమోతి 6:3. 1 తిమోతి 6:3 చదువు. ఎవడైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యం ఏంటిమా? సరి అయిన కరెక్ట్ వాక్యము, కత్తి. ఆ హితవాక్యమును దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, వేరొక బోధలు అంగీకరింపక భిన్నమైన బోధ. చాలండి, భిన్నమైన బోధ. దేవుని వాక్యము ఖడ్గము, ఈయన భిన్నమైన బోధ తీసుకొస్తుంది. ఏం బోధ? విల్లు. సమాధానము నెమ్మది. 2 తిమోతి 4:3-4. బైబిల్ మనం చూస్తాం ఏంటిది? అంత్యదినాల కడవరి కాలంలో మనుషులు దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశల చొప్పున తమకిష్టమైన బోధకులను పెట్టుకుంటున్నారు. తమకిష్టమైన బోధకులు ఏంటిది? మీకు ఇష్టమైన బోధ ఏంటిది? నువ్వు చర్చకు రాకపోయినా ఏం లేదా బాబు, నువ్వు దశభాగం ఇచ్చాడు 2,000 రూపాయలు. నువ్వు చర్చకు రాకపోయినా పర్లేదు, నీకు కానుక వస్తుందా సార్? మనకు అలాంటి వాళ్ళు కావాలి. మనకి మొదటిదిగా ఇప్పుడు గమనించండి. సో ఈయన ఏం చేస్తున్నాం? ఆయన సమాధానమును, ఆయన బోధ. తర్వాత ఏంటిది? అంతా బాగుంటుందనే బోధను ఆయన బోధించేవాడిగా ఉంటూ ఉన్నాడు సమాజానికి. అలాంటిది ఇదే ఏమైతుందంటే అంత్యక్రీస్తు రావడానికి ఒక కారణం, వేదికగా మారుతుంది. అంత్యక్రీస్తు అదే చూడండి, వీళ్ళు చెప్తున్నా ఇప్పుడు ఇప్పుడు చాలా మంది పాస్టర్లు ఏం చెప్తున్నారు? ఇవే చెప్తారు. ఏంటిది? నెమ్మది నెమ్మది నెమ్మది. ఏ సఫలం నెమ్మది 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 ఇస్తాడు. అబద్ధ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఏం చేస్తారమ్మా? ఇదే మాటలు, వాళ్ళు చెప్పిన మాటలనే ఆయన. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు మనకి ఏమైనా తేడా కనిపిస్తుందా? నువ్వు గుర్తుపట్టేదా? అయితే గుర్తుపట్టేకి కాదు. ఎందుకు కాదు? వాళ్ళ బోధ ఒకటే, ఈయన బోధ కూడా ఒకటే. విరోధమైన బోధ. ఒక మాట, ఇప్పుడు సంఘం ఇక్కడ ఉంటుందా? ఇది జరుగుతున్నప్పుడు
వెరీ గుడ్. సంఘము ఉండదు, సంఘం ఎత్తబడిన తర్వాత ఇవన్నీ జరిగేది. అంత్యక్రీస్తు వచ్చాడు. ఓకే, మూడోది లాస్ట్గా ఈయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏమని? విల్లు పట్టుకొని జయించుటకు బయలువెళ్ళను. ఏ విధముగా ఆయన జయించుటకు బయలు వెళ్ళాడంటే ఒక ప్రామిస్ చేశాడు, ఒక వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నేను మీకు సమాధానం ఇస్తా. ఇది విరోధమైన వాగ్దానం, విరోధమైన ఆశీర్వాదం. మొదట క్రీస్తు విరోధి, రెండోది విరోధమైన బోధ, మూడోది ఏంటండి? విరోధమైన ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం? నేను మీకు సమాధానం ఇస్తా. బైబిల్లో దేవుడు మాత్రమే నిత్యమైన సమాధానం ఇవ్వగలడు. చదవండి హెజికియల్ 37:26. హెజికియల్ 37:26. హెజికియల్ 37లో అన్నా, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను. నేను వారితో సమాధానార్థమైన నిబంధన, కవెనెంట్, వాగ్దానం చేసేదను. అది నాకును వారికి నిత్య నిబంధన. చాలండి, నిత్య నిబంధన. ఎవరు నెమ్మదిచ్చేది? నిత్యమైన సమాధానం ఎవరు ఇచ్చేది? దేవుడే నిత్యమైన సమాధానం, నెమ్మదినిచ్చేది. ఇక్కడ ఈయన కూడా వాగ్దానం చేసుకునేమని, నేను మీకు సమాధానం ఇస్తాను. విల్లు లేకుండా అంటే బాణం లేకుండా నేను గెలుస్తాను. సమాధానమును ప్రామిస్, సమాధానం వాగ్దానం చేస్తూ ఉన్నాడు. విరోధమైన ఆశీర్వాదం. ఈరోజు మనం ఎన్ని చూడమ్మా విరోధమైన ఆశీర్వాదాలు పాస్టర్లు చెప్పేటివి. ఈ రోజుల్లో బోధలు, వాక్యానికి వ్యతిరేకమైన ఆశీర్వాదాలే. ఎట్లయినా బతుకు, నీకు ఆశీర్వాదం వస్తుంది. లేదు, నువ్వు క్రమముగా బ్రతుకుతూనే ఆశీర్వాదం వస్తుంది. అది వాక్యం. లోకము ఏం కావాలా? లోకానికి సమాధానం కావాలా, మనుషులకు సమాధానం కావాలా. ఈ సమాధానం చూడండి, మనం చూసుకున్న కొన్ని ఇప్పుడు వరల్డ్ పవర్స్ ఉన్నాయి కదా, వరల్డ్ పవర్స్ కూర్చుంటారు కదా, అప్పుడప్పుడు కూర్చుంటారు కదా. నాటో కొన్ని కూర్చుంటారు కదా. పార్లమెంట్ కాదు, వరల్డ్ ప్రపంచ దేశాలమ్మా, యునెస్కో అంట. అప్పుడు యునైటెడ్ నేషన్స్ కొన్ని దేశాలన్నీ కూర్చొని చర్చించుకుంటాయి. కొన్ని అగ్రిమెంట్స్ చేసుకుంటాయి. మనం ఏం చేయాలా? యుద్ధాన్ని విరమించుకోవాలా, మనం సమాధానం కలిగి ఉండాలా. సమాధానం కొరకు ప్రయత్నిస్తుంది లోకం. సమాధానం కొరకు ప్రయత్నిస్తున్నప్పుడు ఈయన నేను సమాధానానికి ఇస్తానని ఆశీర్వాదము ఇచ్చినప్పుడు జనాలు సిద్ధముగా ఉంటారు. ఓకే, నువ్వు మాకు కావాలంటే లోకము ఆయనను తీసుకోవడానికి ఏమైందమ్మా సిద్ధముగా ఉంటుంది. అప్పుడే అంత్యక్రీస్తు వస్తాడు. చదవండి మా మొదటి తెస్సలోనికీ 5:3. మొదటి తెస్సలోనికీ 5:3. లోకులు నెమ్మదిగా ఉన్నది. గమనించండి, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవం వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించు. ఆకస్మిక ఎప్పుడు అంతక్రీస్తు ఎప్పుడైతే నెమ్మదిగా ఉంది అనుకున్నప్పుడే అదే ట్రాప్. సాతానికి ఇప్పుడు అంతక్రీస్తు రావడానికి ఏంటి వచ్చు? నెమ్మదిగా ఉంది అనుకున్నప్పుడే అంత్యక్రీస్తు వచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. సో మూడోది ఏంటమ్మా? అబద్ధమైన వాగ్దానం అంత్యక్రీస్తు ఇచ్చేది. బైబిల్ మనకి ఎప్పుడు కూడా అంత నెమ్మదిగా ఉంటుందని వాగ్దానం చేయలేదు. చదవడం 2 తిమోతి 3:12. 2 తిమోతి 3:12. அன்றையும் கிறிஸ்து இயேசுக்குள் தேவ பக்தியா நடக்க மனதா இருக்கிறார். యేసు క్రీస్తు కొరకు సద్భక్తిగా జీవించాలనుకున్న వారికి యావరు తుంపబడువాர்கள். ఏదమ్మా? శ్రమలు, అమ్మా శ్రమలు, హింసలు పొందుదురు.
యేసు కొరకు సద్భక్తిగా బ్రతకాలనుకుంటే ఇంకేమొస్తాయమా? హింసలు. ఈ అంత్యక్రీస్తు ఏం చెప్తాడు? ఎవరు వాగ్దానం చేస్తాడు? అంత సమాధానం, అంత సమాధానం. ఈ రోజులలో చాలా మంది పాస్టర్లు చెప్పేది అబద్ధ వాగ్దానాలే. చూడండి మా హెజికియల్ 13:10 తర్వాత 16 ముగించేస్తాను. అయిపోయింది. హెజికియల్ 13:10 తర్వాత 16 వచ్చిన సమాధానమేమీ లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా మోసం సమాధానం లేదు, కానీ సమాధానాన్ని మోసం వాగ్దానం చేస్తూ ఉన్నారు. అయిపోయిందనా? నా జనుడు మంటే గోడను కట్టగా చాలా 16 వచ్చిన దాంట్లో యెరూషలేమునకు సమాధానం లేకపోయినను ఆ పూత పుయ్యివారు సమాధానమైన దర్శనంలో కలుచు ప్రవచించువారు ఇశ్రాయేలు ప్రవక్తలే. ఎవరన్నా చెప్పేది? ప్రవక్తలే, పాస్టర్లే. అబద్ధ క్రీస్తు విరోధుడు క్రీస్తు విరోధమైన వాక్యం చెప్తారు, క్రీస్తు విరోధమైన వాగ్దానాలు చేస్తారు. సమాధానం లేకపోయినా సమాధానం. గమనించండి, పాపం విన్నాను కానీ వాళ్ళు మీరు చదువుకోండి. ఈ దానియేలు 9:27లో ఆయన ఏం చేస్తారు? వాళ్ళతోటి ఒక నిబంధన. కానీ ఎన్ని వారాల నిబంధన? ఒక వారంకి. ఒక వారం అన్నది అక్కడ. ఒక వారం దేనికి గుర్తు? 7 సంవత్సరాలకు గుర్తు. నిబంధన చేసుకునేది 7 సంవత్సరాలకి. ఏమని? సమాధానం ఉందామని చేసుకుంటాడు. మధ్యలో 3.5 సంవత్సరాలకి ఏం చేస్తున్నా ఆ యొక్క నిబంధనను తెప్పేస్తాడు. ఇప్పుడు వాగ్దానం చేసిండా? నిలబడాడు వాగ్దానం మీద? నిలబడాడు. ఈ దొంగ పాస్టర్లు కావచ్చు, ఈ అబద్ధ క్రీస్తు విరోధులు వాళ్ళు ఇచ్చే సమాధానము అది ఒక ఏంటిమా? మనల్ని గలిబిలి చేసే సమాధానమే, నిజమైన సమాధానం కాదు. ఇప్పుడు ఒక మనిషి నేను ముగించేస్తాను. ప్రపంచము సమాధానం కొరకు వెతుకుతుందా లేదా? ఈ యునైటెడ్ నేషన్స్ కావచ్చు, ప్రపంచ దేశాలు అప్పుడప్పుడు కూర్చొని ఏం చేస్తే మనకి సమాధానం దొరుకుతుందని మాట్లాడుకుంటారు. ఇది సాధ్యమా కాదా? సాధ్యం కాదు. బైబిల్ ఏమంటుంది? మనం చూసుకుంటాం. మోసగాళ్ళు ఇతరులను మోసము చేయొచ్చు, అంతకంతకు చెడిపోతారంట. మా సమాధానము ఎవరు కూర్చున్నా సమాధానం అనేది అది జరిగే పని కాదు. అయితే సమాధానం కొరకు ఎదురు చూస్తున్న ఈ తరుణంలో ఈ క్రీస్తు విరోధి వస్తాడు. నా దగ్గర ఉంది సొల్యూషన్ అని. ఇప్పుడు కొన్ని పార్టీలు మనం చూస్తూ ఉంటాం. ప్రజాశాంతి పార్టీ, ఇది వాక్యానుసారమా వాక్యానికి వ్యతిరేకమా? ఇప్పుడు నాకు తెలిస్తే ప్రజాశాంతి కుదరదు. ఇది శాంతిని తీసుకొచ్చేది ఎవరు? క్రీస్తు విరోధి. విల్లును తీసుకొచ్చేది క్రీస్తు విరోధి. ప్రజాశాంతి అది కాని పని. గ్లోబల్ పీస్ అనేది విశ్వశాంతి అది కాని పని. అది క్రీస్తు విరోధి తీసుకొచ్చే ఒక విల్లుగా ఉంటున్నది. చివరిగా యూట్యూబ్లో చూడండి, పర్వాలేదు, కానీ గుర్తించండి ఎవరు క్రీస్తు విరోధి, ఎవరు సరి అయిన క్రీస్తు మనిషి. వాళ్ళు ఏమేసుకుందామా? ఏమేసుకుందారంట? మాస్క్, ముసుగు వేసుకుని ఉన్నారు. 3 విషయాలు మనం చూసుకున్నాం. మొదటి ఏంటమ్మా? ఈయనెవరు? క్రీస్తు విరోధి. మొదట ముద్ర ఇచ్చినప్పుడు తెల్లని గుర్రం మీద ఒక మనిషి వచ్చాడు. ఒక కిరీటం ఉంది, ఆయన చేతిలో విల్లు ఉంది, ఆయన కిరీటం ఇవ్వబడింది. ఆయన జయించుటకు పోతూ ఉన్నాడు. ఆయన జయిస్తాడు. 3 విషయాలు. మొదట ఈయనెవరమ్మా? క్రీస్తు విరోధి. రెండోది విరోధమైన వాక్యము. విల్లు ఉంది కానీ కత్తి లేదు. మూడోది విరోధమైన వాగ్దానం. ఏంటిది? సమాధానం. మనం జాగ్రత్తగా ఉన్నాం. మన బోధకులను బట్టి,
ఆఖరికి అది నేనే కావచ్చు, నేనే ఒకవేళ విధానం అంత క్రీస్తు అనుగుణమైన బోధన చెప్తున్నానా, క్రీస్తుకు విరోధమైన బోధన చెప్తున్నా మీరు గమనించాలి, మీరు చూడాలి. ప్రతి ఆత్మను ఏం చేయాలంట? ప్రతి ఆత్మను పరీక్షించి మనం చూసుకోవాలి. కాబట్టి ఆ విధముగా మనం జాగ్రత్తగా మనం ముందు వాడడంగా ఉంటుంది. దేవుడు సహాయం చేసి నడిపించింది. కలుగుసుకుని ప్రాణం చేస్తున్నాం. దేవతానికి వందన స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. నీ వాక్యాన్ని విన్నాం. మరి మొదటి ముద్ర విప్పినప్పుడు అంత్యక్రీస్తు క్రీస్తు విరోధి వచ్చినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. సమాధానమును మాత్రమే ఆయన ఈ యొక్క లోకానికి పరిష్కారముగా తీసుకుని వస్తాడు. లోకం కూడా సమాధానం కొరకు తప్పిస్తూ ఉంటున్నది. ఈ తప్పించడమే క్రీస్తు విరోధికి ఒక మరి రావడానికి ఒక అవకాశముగా దొరుకుతూ ఉంటున్నది. సమాధానం చూపించుకొని వస్తాడు, సమాధానాన్ని ప్రకటిస్తాడు, సమాధానాన్ని మరి వారికి ముందుగా ఇస్తానని చూపిస్తే కూడా అనేకులు ఆయన నమ్ముతారు. మేము విన్నాం. ఈ రోజుల్లో కూడా అనేకమైన క్రీస్తు విరోధులు లోకంలో ఉంటూ ఉన్నారు. ముసుగు వేసుకొని విరోధమైన వాక్యం, విరోధమైన వాగ్దానములు చేస్తూ ఉంటున్నారు. మేము వారిని గుర్తించి సరైన జీవితమును, వాక్యానుసారమైన కాపరులను, వాక్యానుసారమైన వాక్యమును, వాక్యానుసారమైన వాగ్దానములను విని నమ్ముటకు సహాయం చేసి నడిపించమని ప్రార్థించి మీకే వందనములు చెల్లించి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించడానికి వెనుకొంచి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి ప్రియ కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసం పురుషులందరికీ ఇప్పుడు నేను సదాకాలంతో నడిపించును గాక.